అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితులకు 3 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో నిందితులను తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. A1 అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది తంబళ్లపల్లి కోర్టు. అనంతరం 5 నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అయ్యో అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితులకు 3 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో నిందితులను తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తీక్, 3 రోజుల కస్టడీలో నిందితులు ఎటువంటి సమాచారాన్ని ఇచ్చారు పోలీసులకి? అంటే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఒక కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ బయట రాబట్టిందనే చెప్పుకోవాలి. అయితే గత 3 రోజులుగా కూడా గతంలో ఏదైతే 2000 ఎప్పటి నుంచి ఒక కల్తీ మద్యం అనేది తయారు చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనేటువంటి వివరాలతో పాటు దీనికి సహకరించింది ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అన్ని అంశాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది. మిషనరీల కొనుగోలు కావచ్చు, దానికి ఆదాయం డబ్బులు సమకూర్చింది ఎవరు, అలాంటి అంశాలన్నింటినీ కూడా ఏదైతే అద్దేపల్లిని స్థాయిలో కస్టడీలో విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జనార్దన్ రావు మాత్రం పూర్తి దీనికి సంబంధించి చాలా వరకు విషయాలను వెల్లడించారు. అయితే కొన్ని విషయాలు తనకు సంబంధం లేనటువంటి విషయాలను కూడా కస్టడీలో రాశారు. అందువల్ల నేను సంతకం పెట్టనంటూ కూడా మధ్యలో చెప్పినప్పటికీ దాని తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి వివరాలు ఏదైతే రాబట్టినటువంటి వివరాలన్నిటికీ కూడా సమర్థిస్తూ కూడా సంతకం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 3 రోజుల కస్టడీ తర్వాత తంబలపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు కూడా రిమాండ్ కు కూడా ఏదైతే కోర్టు విధించి